guys. Welcome back to Nandu's world. బాగున్నారా? చెట్ల వెనక కాదు చెట్ల ముందు తేనెటీగలా ఉన్నా కదా పూల చెట్ల మధ్యలో నిజంగానే తేనెటీగలు వచ్చి ఇప్పుడు కుడతాయి ఇట్టాగే అంటుంటాడు. పదండి ఇవాళ మనం కలిసి వాకింగ్ చేస్తున్నామంట. కలిసి టుగెదర్ వాక్, మామూలుగా ఫ్యామిలీ వాక్, కానీ ఫ్యామిలీ వాక్ ఈసారి నేను మీతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా మాతో పాటు. రండి. అడ్డం ఉంటావేంటి? నడిచేదారిలో అడ్డం ఉంటాడేంటి? మళ్ళీ అది ఆలగడ్డి. నేను వెళ్ళి తలుపు కూడా చెప్పొస్తా ఉండరా. మరే మా పిల్లకల బిట్టు దెబ్బ తగిలినాక చాలా రోజుల తర్వాత పార్క్ వస్తుంది. సో ఇంక ఇప్పుడు మా బిట్టు అక్కడ రెచ్చి పోతుంది అనమాట పార్కులు. అది పుట్టినప్పుడు 9వ నెలప్పుడు మేము ఈ ఏరియాకి వచ్చాం. కడతాం పార్క్ అన్నారు. చివరికి దానికి కాలు ఇరిగే టైంలో కరెక్ట్ కట్టారు. వచ్చింది, పడిపోయింది, అయిపోయింది. పిల్లలందరూ ఎంజాయ్ చేసినాక చివరికి ఓపిక చచ్చిపోయినాక ఇప్పుడు వెళ్తుంది కొత్తగా మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని. అది అంతే. మనం దేనికోసం అయితే ఎదురు చూస్తాం కరెక్ట్గా రైట్ టైంకి దానికోసం మనం యూజ్ చేసుకోలేం. ఒక్కొక్కసారి బ్యాడ్ లక్. సో ఇప్పుడు అందుకని అప్పుడు యూజ్ చేసుకోలేము. దాని రిజల్ట్ ఇప్పుడు 10 times యూజ్ చేసుకుంటుంది. కసి మీద వెళ్తుంది. బిట్టు వెయిట్ అమ్మా, కార్ వస్తుంది. చూపి ఆకారు కూడా వెళ్ళని వెయిట్ అంట. ఆగి ఇంకా వస్తున్నాయి. నో అంట. ఓసారి పడ్డావు. ఎక్సైటెడ్. బిట్ ఎక్కడ పడిందో చూపి అమ్మ. ఎక్కడ పడిందో చూపి. ఎక్కడ పడింది? ఇక్కడ కాదు, వేరే ప్లేస్ లో. బిగ్ డౌన్ ఉందంట అక్కడ. ఇదే పార్క్ లో కొంచెం ఇలా డౌన్ ఉంది అక్కడ. లక్కీ ఇవాళ ఫుట్బాల్ మ్యాచ్ ఉందని బ్యాచ్ ఇళ్లలో కూర్చొని తింటా ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు. మాస్క్ పెట్టుకునే పని లేదు. మేము యాక్చువల్గా పాకెట్లో మాస్కులు వేసుకొని వచ్చాం. ఇవాళ పార్క్ ఈ రాజ్యం అంతా మందే. యాక్చువల్గా చిన్న పిల్ల పార్క్ ఇది. దీన్ని మేము బీభత్సంగా వాడుకుంటూ ఉంటాం ఉన్న కాస్త ప్లేస్కి. బన్ను నువ్వు వెళ్ళి తొక్కుకో. ఇటు తొక్కుతావు. ఫస్ట్ స్లైడా స్వింగా? మాస్క్ అవసరం లేదురా. వాళ్ళు ఎవరో ఇద్దరు మూలలు ఆడుతున్నారు. నీకు కంగారేంటి? బన్ను ఇచ్చిగుందా? ఇచ్చి అదే పోద్ది కాసేపటికి. నీ డాడీ పాకెట్లో ఉంది. ఆగిటి ఇటు గుళ్ళో ప్రసాదం అంటే ఇది. వస్తున్నా బిట్టు, ఎక్కిస్తాను. రబ్ చేసుకుంటారా? చాలు వెళ్దాం. వస్తున్నా బిట్టు. స్వింగ్ ఎక్కచ్చు కదా? ఎక్కుతారులే. ఇప్పుడు మధు పాకెట్ నిండా 2 పాకెట్లు మాస్కులు, టిష్యూలు, శానిటైజర్లు గోతాలా తయారు చేస్తాను. ఎటు చూసిన అందుకనే దానికి నిక్కరే పాకెట్లో నిక్కర్లే ఇస్తాం అనమాట. ఎందుకంటే మాకు కావాల్సిన ఫెసిలిటీస్ హ్యాండ్ బ్యాగ్ లేకపోయినా తను క్యారీ చేయగలడు. బన్ను వెళ్ళమ్మా. ఇదిగో నువ్వు వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళినప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా పక్కకి వెళ్ళిపోతారు. వాడు మాస్క్ లేకుండా తిరగడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా 1.5 years నుంచి మాస్క్ వేసుకున్నాడు కదా. పార్క్ ఎంత నిర్మానుషంగా ఉందో తెలుసా? హాయిగా ఉందబ్బా. ఇరిగిపోయిన కాలుతో ఏంటో ఎక్కించడం. జాగ్రత్త పట్టుకో అక్కడ. ఎందుకు నా గొంతుతో పార్కులో కూడా అరిపిస్తావు జాను? ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉండడానికి వస్తారు. నన్ను చూసి దడుచుకుంటారు. దిగు. నీకు కూడా వెళ్ళాలందా? ఆ బైక్ ఎక్కడ అంటించిరా. బేబీస్ దేనా? వీటికేం తక్కువ లేదు. నీకు ఇష్టమైంది ఏదైనా చేయొచ్చు బన్ను. డజంట్ మ్యాటర్. పడుకుంటా చూపి. ఇదిగో ఇక్కడ పడుకుంటాడంట. హెడ్ పెట్టి అలా పడుకుంటారు. ఇద్దరు ఊగుతా ఉంటారు. నువ్వు ఎక్క మాకు వెళ్ళి బైక్ దొక్కు. అరే భూమి మీద కాడీ లేనట్టు బురదలో దొక్కుతావేంట్రా? ఓ మై గాడ్. ఇప్పుడు పడితే నేను ఇక్కడేం చేస్తా? బర్రె గిరినట్టు ఎగిరే ఉంటే తిరిగింది అనుకో ఏమన్నారు నన్ను అంటారు. వస్తాయండి వెళ్ళ. అలా మిడతలా కరుచుకున్నాడు. అటు పాక్కుంటే వెళ్ళరా, నీ వెనక వస్తాను. నేను ఇదిగో ఒక్క నిమిషం అండి. ఎన్ని అయిపోయినాక నేను వ్లాగ్ చేస్తా. నువ్వు ఇదే నడుస్తుంది పార్క్ లోకి వచ్చి. ఇప్పుడు మీరు ఆడుకోలేదా? అయ్యి బాబు నేను దాంట్లో నాకు సంబంధం లేదు. నాకేదో ఇరిగిందంటే నాకు చేసి పెట్టేవాళ్ళు కూడా లేరు. అమ్మా ఆమె గారి స్వింగ్లోకి వెళ్ళాలంట. పడతావు. అవి కనిపెట్టిన నడాలి. కాళ్ళు చేతులు ఎక్కడికక్కడ విడిపోతున్నాయి. ఏంట్రా కాళ్ళ మీద ఇక్కడ గీతలు? ఎక్కడ పడొచ్చా? బైక్ మీద పడ్డా? ఇక్కడ బైక్ దొక్కడు. ఇక్కడ నువ్వు వస్తున్నాను ఆగవే. అసలు ఇలా ఎలా నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఇదిగో ఈడు గనక బురదలో పెడితే ఈడు ఇక్కడే ఉంటాడు. వాళ్ళ ఇంట్లోకి రాడు.
వాడు నెక్స్ట్ చేసేది అదే. భలే సెట్టింగ్ ఇచ్చావుగా. యా వాడు అక్కడ ఇరుక్కున్నాడు ఏంటి? వాడు చిన్నప్పుడు భయపడేవాడు ఇట్లాంటి, ఇప్పుడు 11 ఏళ్ళు వచ్చినా చేస్తున్నాడు. సేమ్ నేను అంతే. చిన్నప్పుడు ఉయ్యాళ్ళు మనకి చెట్లకి అట్ల తద్ది కట్టేవాళ్ళు, అప్పుడు ఎక్కడమే, తర్వాత ఎక్కిందే లేదు. అందుకని ఇప్పుడు చిన్నపిల్లలు అటు ఎంజాయ్ చేస్తున్నా. వావ్ బిట్టు. ఇక్కడ నన్ను ఎప్పుడు వావు బిట్టు చిచి వావు జాను అనలేదే, దాన్నే అంటావు. వాడు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. దాన్ని ఎంజాయ్మెంట్ అనరు. చిన్నపిల్లవాడు ఇప్పుడు చేయని నాకు మళ్ళీ పెద్ద నాకు చేయడం అంటారు. ఇది ఒకటి పీసుని చంపేస్తుంది. ఎక్కడికి? ఇక్కడ మోజ్ అయిపోయిందంట. అక్కడ చిన్న బేబీస్ పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. అక్కడ ఎవరో చిన్న బేబీ ఉన్నాడు, అక్కడ కాంపిటీషన్కి వెళ్తుంది. ఇది నేనే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. మనం బయట వాకింగ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా పిల్లలు మనం ఏంటంటే వాళ్ళు వెళ్ళి మీరు ఆడుకుంటారా లేకపోతే ఫ్రెండ్స్తో ఆడుకుంటారా అట్లా చెప్తాం కదా. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నా కూడా వాళ్ళ మధ్యలో మనం ఉండటం వల్ల ఏంటంటే మనము కొన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ కూడా కంఫర్టబుల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేయటము, కొంచెం ఫ్లెక్సీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా మన దగ్గర ఒకలాగా అలా ఉండరు. ఇదిగో ఇలా వీడియో మధ్యలో కూడా ఇలా మధ్యలోకి రాకుండా ఉంటారు. ఏంట్రా ఎందు సరే ఇది పుల్ చేసుకెళ్తుంది. ఒక్క నిమిషం. ఏంట్రా పెట్టేది? ఇదే కాదు, ఫిజియోథెరపీకి ఇంట్లో చేయమని చెబితే ఇది పార్కుకి వచ్చి ఇక్కడ చేస్తుంది. ఇది వీడియో పెట్టు ఆ ఫిజియోథెరపీ డాక్టర్కి, ఏమంటాడో చూద్దాం. రే బిట్టు. మరి ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, డిఏఎంఎల్ చేయమని అడుగుతున్నారు, డే ఇన్ యర్ లైఫ్ అలా. కాకపోతే అది కొంచెం కుదరట్లేదండి డే ఇన్ మై లైఫ్ చేయడానికి. అందరూ ఏంటంటే కెమెరా పట్టేసుకొని మనకు అలా ట్రైపాడ్ పెట్టి రెగ్యులర్గా వదిలేస్తారు. అది మొత్తం రికార్డ్ అయిపోద్ది మన ఇంట్లో పనులు కానీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా. దెన్ రిలాక్స్ ఇంటికి వచ్చి వాటిని చక్కగా ఎడిటింగ్ చేసుకొని మెల్లగా వాయిస్ ఓవర్ చేసుకుంటారు. అది వాళ్ళకందరికీ కంఫర్టబుల్, యాక్చువల్గా బాగుంటుంది కూడా. నాకెందుకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అనమాట. అంత కంఫర్ట్ అనిపించట్లా అలా చేయటం. అది కనెక్షన్ అనిపించట్లా మీకు నాకు మధ్య కనెక్షన్. ఇప్పుడు మధు కెమెరా పట్టుకొని వీడియో చేస్తున్నాడు కదా, సంథింగ్ ఈ కెమెరాలో నా యూట్యూబ్ ఫ్యామిలీ వింటా చూస్తూ ఉంది అన్న ఫీలింగ్ అనమాట. సో అందుకని ఆ ఎమోషన్స్తో ఎక్స్ప్రెస్ చేయడం ఇది కంఫర్టబుల్గా ఉంది. సో అలా చేయాలంటే పొద్దున్నే కెమెరా నేను పట్టుకొని ఇదిగో ఇలా ఉంటుంది అలా ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్తారని హడావుడిగా చేస్తే గ్యారంటీగా కెమెరా గొడవలో ఖచ్చితంగా ఇటు స్కూల్ లేట్ అయిపోద్ది. మధు 9 o'clock లాగిన్ అయిపోవాలి, అది లేట్ అయిపోద్ది. చాలా బిజీ లైఫ్ మొత్తం మిస్ అయిపోద్ది. వంట వండుకోవటం అసలు ఏది జరగదు అనమాట. అందుకని నేను చేయలేకపోతున్నాను. ఇంకా డిఏఎంఎల్ గురించి ఇంత సోది నేను చెప్పను. బిట్టు ఏం చేస్తున్నా? వాళ్ళు అక్కడ పెద్ద పిల్లలు స్వింగ్ ఊగుతున్నారని చెప్పి బాధపడిపోతుంది. దీని ఛాన్స్ మిస్ అయిందని. ఇందాక అక్కడ చక్కగా ఊగుతుంటే పనిగట్టుకొని వచ్చి వెళ్ళిపోదాం అంది. ఇంకా అటు చూస్తుండు, సాయంత్రం దాకా అటు చూస్తుండు. బుడ్డి బేబీ పార్క్ వెళ్దు, బేబీ పార్క్ వెళ్దు దా. లెట్స్ గో. ఇట్లాంటి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు అనుకుంటా. ఏం చేస్తున్నావు జాను? బన్ను బైక్ అక్కడ పెడితే అక్కడ తీసుకెళ్తున్నా. వావ్ సూపర్ జాను. 10 ఏళ్ల పిల్లోడి బైక్ వేసుకొని తొక్కుతున్నావా? అరే వాడు బైక్ అక్కడ పెట్టి వెళ్ళిపోతే అక్కడ తీసుకెళ్దా. నీది మాత్రం గరాజ్ లో దాసుకొచ్చా పాడైపోద్ది. బన్ను ఇదిగో ఇక్కడ మా ఇంట్లోనే ఎవరు ఏజ్కి సంబంధించింది చేయరు. అది ఇన్ఫాంట్ బేబీస్ ఎక్కే దాంట్లో 5 ఏళ్ల పిల్ల 11 ఏళ్ల పిల్లోడు వెళ్ళి ఆగం చేస్తున్నారు పాపం. అదిగో అలా చిన్న బేబీస్ని ఆడిచ్చే ప్లేస్ అది. ఓ మై గాడ్. నువ్వేమో చిన్న పిల్లల బైకులు దొక్కుంటున్నావు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టానా అందుకు. ఏంట్రా? అరే ఎవ్వరు లేరు, మాస్క్ ఎందుకమ్మా? ఎవరిని వచ్చే టైంకి వేసుకో. ఏంట్రా నువ్వు చేస్తుంది? వాడు 1వ క్లాస్లో చేయాల్సిన పని 7వ క్లాస్లో చేస్తున్నాడు. వాడు టైం మారుస్తున్నాడు ఇప్పుడు. ఇవన్నీ చాలా పెయిన్ఫుల్. బాగుంటుంది. ఇదిగో ఇట్లా ఎక్కాలి. ఇవి అన్న ఎక్కుతున్నారు చూడు. జాను టూ స్మాల్ గా పోతే ట్రై చేస్తావు బన్ను. బన్ను ఇలా ఎక్కాలిరా, ఇలా కూర్చోవాలి. ఓ మై గాడ్ జాను దారుణం. అదేంటి అది నువ్వు ఎక్కావని అది కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కూర్చోబెడతాను నన్ను. అలా కాదు నువ్వు. బిట్టు కనుక అక్కడ ఇరుక్కుందనుకో. వావ్ సూపర్ బన్ను. రేస్ కార్ ఎక్కినట్టు ఎక్కాడు మనవాడు. నువ్వు పట్టవే చెప్పినా వినది. ఇది
ఎక్కాల్సిన ఏజ్లో ఎక్కల కూర్చుంది జాను అదే పట్టిందా జాను ఇటు చూడు అదే పట్టిందంటే నేను అటు పడతాను అనుకుంటా నన్ను కూడా ఎక్కించు నువ్వు పట్టవు ఇక్కడ నేను పడతా వాటి ఫ్యామిలీ అసలు ఎవరు ఎక్కడ కోఆపరేట్ చేయట్లేదు నాకు దాన్ని బాగా స్వింగ్ చేయి ఇంకా చాలులే బిట్టు ఇక్కడ భయపడడానికి నీకు సిగ్గుండాలి అది ఎంత ప్రొటెక్టివ్గా ఉంది చిన్నప్పుడే ఊగావు కదా బిట్టు దా అటు పక్క నేను పడతాను ఇది పట్టుకుని ఒక్కసారి ట్రై చేసి వస్తా ఇది పట్టుకో దడుచుకుంటుంది ఎవరు హలో ఇప్పుడు ఇరుక్కుపోతే ఫైర్ ఇంజిన్ రావాలి కట్ చేయడానికి ఇరుకు జాను నేను ఇరుక్కుపోతే ఫైర్ ఇంజిన్ కాదు రావాల్సింది ఎవరన్నా కట్ చేసే వాళ్ళు రావాలి వాళ్ళే కట్ చేసేది ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు కట్ చేయరు అవునా ఇదిగో ఇక్కడ మైక్ది పెట్టుకున్నా ఇది లేకపోతే నీకు ఎట్టకొట్ట కూర్చొని ఊగుండేదాన్ని ఏంటి ఇంత దురదపడుతుంది ఇదిగో చూడు ఎర్రగా కూడా అయిపోయింది ఇక్కడ ఏదో కుట్టింది నన్ను బట్టలు వేసుకుంటే మరి బీస్కొట్టుకి ఏం చేస్తాయి పూల పూల బట్టలు ఉండేది అమ్మాయిలకి జాను అబ్బాయిలకు ఉండవు అక్కడ వాళ్ళిద్దరు బిజీగా ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరు బిజీగా ఉన్నారనమాట తను మా నైబరు యాక్చువల్గా ఇండియన్ కాదు ఆయన శ్రీలంక అనమాట వాళ్ళకి ఒక చిన్న టైనీ బేబీ హలో హలో మనం హెల్త్ అని హెల్దీ ఫుడ్ తిని మన హెల్త్ చూసుకుంటాం కదా ఫ్యామిలీకి కూడా ఒక హెల్దీ ఫ్యామిలీ ఫీలింగ్ రావాలంటే ఫ్యామిలీ బాండ్ ఇన్సైడ్ అయినా బయట అయినా ఒకేలా ఉండాలని నా ఒపీనియన్ ఇవాళ బిట్టు అంట అది ఇంతకుముందు ఎక్కడ పడిందో చూపిస్తుంది ఇంతకుముందు నేను వీడియోస్లో చూపించాను కదా బిట్టు కాలుకి లెగ్ ఫ్రాక్చర్ అయ్యి 4 ఫ్రాక్చర్స్ 3.5 months బెడ్ మీదే ఉంది లాస్ట్ 1 week నుంచి నార్మల్గా నడుస్తుంది బట్ నాట్ నార్మల్గా కొంచెం లిటిల్ బిట్ కుంటుతుంది ఓకే బ్యాలెన్స్ అవుతుంది ఇంకొక 1 monthకి నార్మల్ అవుద్దంట ఎక్కడ పడ్డావు చూయించవే నేను ఎత్తుకుంటుంది ఏంటి మార్కింగ్ పెట్టుకుందా ఏంటి పడ్డప్పుడు బిట్టు నువ్వు బొమ్మ బారేసుకోవాలా ఇక్కడ పడ్డా సిగ్గు చేయట ఇక్కడ పడి 4 ఫ్రాక్చర్లు కేవలం కాంపిటీషన్ వల్లే పడింది డాక్టర్ ఏమన్నాడు తెలుసా ఏదో ట్రక్ మీద నుంచో కొండ మీద నుంచో పడితేనంటే అట్లా 4 ఫ్రాక్చర్లు అవుతాయి అంటే ఇక్కడ పడింది అది ఈడు వెళ్ళిపోతున్నాడు బైక్ మీద అది కూడా బైక్ మీద స్పీడ్కి వెళ్ళిపోవాలని కాంపిటేటివ్ నేచర్కి వెళ్ళి పడింది దాని రిజల్ట్ అంతే కదా మన లైఫ్లో ఎలా ఉన్నామో మనమే చూసుకోవాలా పక్కనోడితో కాంపిటీషన్కి వెళ్ళేసరికి ఇంకంతే ఉన్నది కాస్త పోద్దనడానికి ఎగ్జాంపుల్ ఇచ్చింది మా హీరో ఎరా అప్పుడే కరెక్ట్గా కాలు కుంటుతా నడవడానికి నొప్పులు పడుతున్న టైంలో తెచ్చి అలా స్టార్ట్ చేసాము భయంకరంగా భయపడింది బట్ స్టిల్ షీ స్టార్టెడ్ వాకింగ్ అదేంటంటే ఒక చిన్న మాట ఉంటుంది కదా సామెత మనం ఎక్కడ పడ్డామో అక్కడి నుంచే మళ్ళీ పడిన ప్లేస్ నుంచి మళ్ళీ లెగవాలని అందుకని ఇక్కడ తెచ్చాను లేకపోతే నేను పార్కే రానుంది అది సో ఫియర్ చిన్నప్పటి నుంచి పోగొట్టాలి కదా అసలు సామెత చెప్తా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎతకాలి నువ్వు దాన్ని రీరైట్ చేసావు పర్లేదులే నేను ఇంటెలిజెంట్ అయిపోయా ఇప్పుడు మన సామెత ఏంటంటే ఎక్కడ పడ్డామో అక్కడి నుంచి పడ్డ ప్లేస్ నుంచి లెగవాల బాగుంది గజాను ఏ రోజు పొగడ్డండి ఇదే వచ్చింది ప్రాబ్లం అంతా చిన్నపిల్లలు బైక్ వేసుకెళ్ళేది కాకుండా మళ్ళీ దాన్ని భయపెడతావేంటి జాను చూ ఎలా ఉందో తెలుసా ఏం మనిషి జాను పసిపిల్లని భయపెడతా బాగుందిరా పెద్దలు చిన్న బ్యాగ్ దొరికితే ఎప్పుడు ఫీల్ అవ్వాలా నేను చిన్నప్పుడు కార్టూన్ చూసాను జాను ఎలుక బంటే చిన్న బండి మీద వస్తుంటది దడుచుకున్నట్టు అరే నీకు కక్కుర్తి పాడుగాను నేను ఇక్కడ కూర్చొని తొక్కాలా ఎక్కడ దొక్కుతాడు రా ఇప్పుడు ఎవరో ఒకరు కింద పడతారు నేను బిట్టు సైజులో ఉన్నానంటారా పదండ్రా దాన్ని గుద్దాలంట బిట్టు నువ్వు కుట్టుకుంటా అలా పరిగెత్తడం అవసరమా పడిపోతావు విచిత్రం విడ్డూరం నాకు అసలైతే ఒకటో రాదు ఏదో తెప్పలు పడి దొక్కుతుంటే ఏడుతున్నావు నువ్వే ఎక్కగా లేదు నేను ఎక్కితే ఏమైంది ఏమైపోదు బైక్ మేమంటే సైకిల్ దొక్కడం వచ్చు కాబట్టి ఎక్కాం సైకిల్ దొక్కడం కూడా సైకిల్ అదే రానోళ్ళు ఎక్కటమే గ్రేట్ వచ్చిన వాళ్ళు ఎక్కటం నార్మల్ హలో సైకిల్ గాలిపోతున్నారు ఇదిగో నేను చిన్నప్పుడు ఇట్టాగేనండి సైకిల్ దొక్కటం నేర్చుకుందామని ఎక్కగానే ఒక చిన్నపిల్లాడు మోసం చేసి నేను దొక్కితే నువ్వు నా వెనక పరిగెత్తితే నీకు సైకిల్ వచ్చేద్దాని అబద్ధం చెప్పాడు అట్టాగే నేను ఆడడానికి పరిగెత్తుండే నన్ను కుక్క గరిచింది ఇంకంతే ఆ తర్వాత ఒక్కడ మానేసా ఇక డైరెక్ట్ కారు మీద ట్రై చేసా కారు కూడా చాలా అడ్వెంచర్లు యాక్చువల్గా తెలుసా ఒక్కసారి కారు వేసుకొని ఫాగీగా ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తున్నాను మామూలుగా వెళ్తుంటే సడన్గా చీకటి అయిపోయింది ఏంటా అనుకున్నా
తీరా చూస్తే చీకటి అయిపోవాలా, నేనే ఒక డార్క్ కంటైనర్లోకి వెళ్ళిపోయా. తర్వాత తెలిసింది అబ్బో దానికి అసలు కొన్ని యుద్ధాలు జరిగినాయి. ఆ తర్వాత ఇన్సూరెన్స్లని రచ్చరచ్చ, ఎందుకంటే ఆ కంటైనర్ మొత్తం స్పాష్ అయిపోయింది. నా కారు బాగానే ఉంది, నేను బాగానే ఉన్నా. అలా ఉంటుంది అనమాట మన అడ్వెంచర్లు. ఏంట్రా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మదర్ ఏమో ఇట్లా తొక్కుతుంది, చిన్న పిల్లలు పాపం పసిపిల్లలకి ఇవ్వకుండా అనుకుంటారు. ముందుకెళ్ళండి రా, నేను మీ వెనక వస్తాను, నేను గుద్దేస్తాను, భయం వేస్తుంది. ఎక్కడ ఐస్ క్రీమ్ అన్న ఇప్పుడు బిట్టు ఇప్పుడు తింటాలు లేవు, నువ్వు అలా ఎగబడమాక, జస్ట్ చూడటం వరకు సేఫ్ గా ఈ టైంలో అసలే కోల్డ్ వి వేయబడితే బయట చూసి ఎంజాయ్ చేయ బిట్టు ఐస్ క్రీమ్ తిన్నట్టు. నువ్వు ఇదిగో ఇక్కడ చూడు, ఇంటికి వెళ్ళి తిను, బండి మీద తిన్నా అని ఫీల్ అయిపోదు, ఇంట్లో ఉంది తిను. బాబు ఇప్పుడు నేను నాకేమన్నా ఫ్రాక్చర్ అవుద్దేమో, ఎందుకు నీకు బ్రేక్ వేయడం కూడా చేత కాదు. గివ్ ఇట్ అంట ఈడ కుడిమోతాడు తీసుగా. ఓకే గైస్, ఇది అన్నమాట ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను మెయిన్ మీకు చెప్పాలనుకుంది ఒకటే, డైలీ 10 to 15 minutes కొంచెం మన ఎనర్జీతో మన సరౌండింగ్ ఏరియాలో కలిసి ఎంజాయ్ చేయడంలో అదొక డిఫరెంట్ హెల్దీనెస్ వస్తుంది. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో ఇప్పటిదాకా కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది, ఇలా గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా నా దాకా అందజేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.